అనుకోరా ముసలి ఎగురుతుంది పర్సు ఎగురుతుంది అనుకోరా గట్టిగా కాళ్ళు కలుపుతాను లాల్ చావులు కుడుకలేసినట్టు నిన్ను ఇక్కడ ఎగురువానన్నా మమ్మీ గుడికలు కావాలి స్వామికి బెల్లం కావాలి ఎగరపోతే ఏమనుకుంటారు నువ్వే నీకు రాదు నవారు పట్టేది ఏమవుతుంది కన్న కొడుకు వేడిగా ఒక్కసారి రెండు కాదు అటు మెల్లగా ఆపు ఎందుకంటే నాది పాత పరుచుకో ఉంటది అటెన్షన్ కాదు మూడు కొడుకు రెండు దగ్గరికి కొడుకో నీ చేతులు 4 చేతులు దగ్గర పడుతుంది లేదు లేదు నాకు అనుమానం 2 చేతులు షాపు నువ్వు చెప్పినవా నాకు అర్థం కాపోయి కొడుకు కింది కానీ కొడుక రారా లోపలి నా కొడుకు ఆకారికి అన్న చెప్పి ಎಲ್ಲರೂ ಇಂಥ ಕೂಡ ಆಕಾಗಿ అన్న అట్లా అనుకున్నా కానీ తిరుపతి భార్య చికెన్ మొత్తం అవుతుంది నేను అడవి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అడవి లోపల నాకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చిన కోడలు అక్కడ మంచి పని చేసిన కొడుక కట్టం రప్పించినావు కట్టం రప్పించినావు వానకాలం ఎండూరు తింటే పొల దొరకు తప్పించిన ఏడా కోడలేడా నచ్చిందా వచ్చింది కోడలు నీకు నచ్చింది కాదు నాయన కోడలు నాకు నచ్చింది చేసుకున్నా కాదు ఏ మాట మాట్లాడతాడు కోడలు నచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు ఇద్దరికి ఈడు చూడ తగినట్టు అన్న అమ్మా నువ్వు నా భార్యను నన్ను చూసి తోడలేవు ఇది అంత కాని ముచ్చట నువ్వు నా భార్యను నన్ను చూసి తోడలేవు కాబట్టి నాతో నాకు వారం కొడుకు చూడు కొడుకు పోయి కోడలు చూడు కోడలు పోయి నా చూడు అంటే పోయి కొడుకు చూడు కొడుకేమో వెళ్ళాట కొడ చూడు కొడుకేమో వెళ్ళాట నా ముగం చూడు అంటే పోయాట ఇక నా చూడు ఎవరి చూడు ఆయన పోయా నీ చూడు నాతో పోసుకో
నీ చోటు అవుతాడు సూది పుట్టిన దుడ్డు. ఎప్పుడు లేవలేగా ఇంటికి అన్నదాన్ని చక్కగా తాత్తలేవు అవు దాన్ని రోజు కొట్టు. సాలకనే దుకాణం పెట్టించి ఇంటికన్నా నీ కామంటానే దానికి దుకాణం పెట్టించాడు దుకాణం పెట్టి బరాని రోజు తిరగబోయి తాగుడు కోసుడు. తల్లి ఉమావతి అవ కోడల కళ్ళ ఉండే వరకు కోడలు చంద్రాదే చంద్రబింబం కనబడుతుంది రాళ్ళవేనా రాయి కల రాయికే ఉంటదాట రత్నం కల రత్నానికే ఉంటదాట ఉల్లగనగనేవి అంత ముద్దుకున్నది చంద్రాదేవి రావమ్మ అని చెప్పి ఆనాడు అంత ఉమావతి కోడలు ఇల్లు నింపుకున్నది ఇల్లు నింపుకోని కనుకనే అక్కడ విన్న బిడ్డోడు అంతకన్నా ముద్దు చూసుకుంటున్నాడు రాజు మహేంద్ర మహారాజుగా బిడ్డ చంద్రాదేవి కలిసిమెలిసి కాకు రంబే మా బాలదేవుడు పొలం ఒడి కట్టిండు ఆ చంద్రాదేవి గర్భధాన కనుకనే చూసినా కక్కచ్చిన గడి కళ్యాణం వచ్చిన సూర్యుని ముళ్ళు కట్ట తాగబోదు పందికొక్కులు పాత్ర తాగబోదమ్మా అమ్మా చక్కని కొడుకునైనా కొడుకు కూడా నేడు ఉంచరా చంద్రాదేవి అంత ముద్దుగా చూసుకుంటాను ఒక కొడుకు జన్మెత్తింది కాబిడ్డ చంద్రాదేవి ఒకటి పండగ చేసి కనుకనేమి ఆ కొడుకు పేరు ఆనందమాలని పేరు పెట్టుకున్నది ఆ చెల్లె చంద్రాదేవి అన్నను మర్చిపోయింది ఇక భర్త ప్రేమలో పడ్డది కొడుకు ప్రేమలో పడి మాత్రం చూసినా అంత ముద్దుగా చూసుకుంటూ ఉన్నది వీళ్ళ కథ ఇక్కడ ఉన్నాగా మరి అక్కడ అన్న వరహాల రాజు చెల్లకు పెళ్లి చేసిండు రోజాక రోజు ఊళ్ళకి వెళ్ళిపోతాను పెడుతున్నాం అన్నం వింటాను లేకపోతే ఆ గుడిసెకాడ మాత్రం చెట్టు కింద వండుకుంటారు మరి కళ్యాణపురి పట్నం లోపల ఆ చోట ఉండగా కళ్యాణపురి పట్నం పరిపాలన రాజు కళ్యాణ మహారాజు విద్య కవిత రాని స్వయంవరం పెట్టింది ఆయన కళ్యాణ మహారాజా ఒక్కటి మాత్రం చూసిన ఏనుగ మన శృంగారిచ్చి ఏనుగ ఒక అంబారి కట్టి జగదంబారి కట్టి ఏనుగ తొండాలి పూలమాలి తీసుకుపోయి ఎవరి పిల్లగాని లోపలైతే గాపరాని పెళ్లి చేసుకుంటాను కోరిక నేను ఎందుకు నెరవేర్చని చెప్పి దాన్ని మాత్రం కళ్యాణ మహారాజు తొండానికి పూలమాల ఏనాడు ఇచ్చిండో ఏనుగ కనుక నేను ఏదో రయ్యమంటే ఏనుగ ఏరా ఊరి లోపల ఉన్న కళ తల్లిదండ్రులు ఏమనుకున్నారు అబ్బాబా ఏనుగా పూలమాల తీసుకొచ్చి మా కొడుకు మీద లోపల వేసి మా కొడుకు రాజ్యానికి రాజు అయిపోతుందని చెప్పి పెళ్లికి పిల్లగానే కొత్త బట్టలు వేసి రోడ్డు నిలబెడతారు ఏనుగ కడుపు చల్లకుండా ఇటున్న పొలా నడిపిస్తాను అటున్న పొలా నడిపిస్తూ ఉన్నావా ఇక పులమారు ఇదికైనా ఏనుగల్లో చేరవచ్చరా పులమారు మీద ఉన్నాడు పిల్లగాడు వరహాల రాజు ఊళ్ళకెళ్ళి పేండు అన్నం పట్టుకొని అతికి సర్దిప్పుకొని అన్నం తింటా అని చెప్పి ఏనాడు కమలం అన్నం నోటే పెడుతున్నాడు ఇక పొలగాన్ని కళ్ళు చూచరా ఇక పొలగాన్ని వేడికచ్చరా పూలమాల తీసినాడు పూలమాల తీసింది ఏలుగా వరహాల రాజు మీద లోపల ఏలిగెత్తున్నావా అదృష్టవంతుని ఎంత బాగు ఎంత వాడు బాగుగా పొలగాన్ని తీసుకొచ్చరా కట్టిలు వేదికైనా తీసుకొని వచ్చినా కట్టిలు వేది తీసుకొచ్చినప్పుడు మహారాజు కన్ను చూసిండు అయ్యో బిడ్డ ఆ
అచ్చగాల పిల్లగాడు తెలియదు ఉచ్చగాల పిల్లగాడు తెలియదు ఈయనగా పూలమాల తీసి ఆ పొలగాని మీద లోపల వేసింది అన్నప్పుడు పిల్లగాడు వరహాల మహారాజు గిదగిద ఉరికి వచ్చిండు అయ్యా పెద్దలారా నేను అచ్చగాన్ని కాదు ఉచ్చగాన్ని కాదు మాది రాళ్ళ పుట్టువాడే మాది క్షత్రియం వంశమే నా కథ గిది నా జరిగే చరిత్ర గిది మాది మాత్రం చూసిన పగడంపు నగరం మా తల్లి పగడంపు మహారాజు మా తల్లి ముత్యాల గన్ని అని చెప్పి చరిత్ర అంతా చెప్పుకొచ్చిండు ఉలగాన్ని చూడబోతే ఎంత ముట్టు ఉన్నాడు మిన 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 మీ హితవత్తున్నదమ్మా ఉలగాడు కనుకనేమి వరహాల మహారాజుగా బిడ్డ మాత్రం కవిత రానికి కలిగితోటి కళ్యాణం కోరికతోటి లగ్నం అల్లుని తీసుకొని వచ్చి కత్తి కూర్చున్న పెట్టి మా వెతుకున్న కిరీటం తీసి అల్లుని తల పెట్టినావా అయ్యో రాజాము దేశము రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాను చెల్లెలు మర్చిపోయాడు ఆ భార్యతోటి కలిసి కాపురం చేసినందుకు దేవా శంకరుడు అక్కడ చెల్లెకేమో కొడుకు పనం ఒడిగట్టింది ఇక్కడ అన్నకు మనతో బిడ్డ పనం ఒడిగట్టినావా చక్కనైన బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పేరు మాత్రం కన్యాకుమారి బిడ్డ పేరు కన్యాకుమారి పేరు పెట్టుకుని ఆదుకుంటా ఉన్నాడు చంద్రాలే గర్భతన పుట్టిన కొడుకు ఆనంద మహారాజు ఇంత ఇంత పిల్లగాడు కనుకనేమి ఓ పిల్లగాడు కాదు 5 ఏళ్ళ పిల్లగాడు ఏనాడు పెరిగిండో 5 ఏళ్ళ కొడుకుని తీసుకొని బల్లల చెరుగు వేపించింది ఆ బిడ్డ చంద్రాల ఆ బిడ్డ కనుక ఏమి చదువు బల్లల ఏ చదువు చేపిస్తున్నాడో అత్త కొన్ని రోజులేవో రామ అత్త కొన్ని రోజులేవో రామ అత్త కొన్ని రోజులైనా ఇంత పిల్లగాడు ఆనంద మహారాజు పెరిగి పెద్ద పెరుగుతున్నాడా చదివియ వల్ల రాజు చదువును నేత ఉన్నాడా సాధారణ గడిల రాజు సాధారణ నేత ఉన్నాడా గట్టి సాగు నేత ఉన్నాడా కర సాగు నేత ఉన్నాడా పిల్లగాడు కనుక నేను చంద్రాదేవి కన్న కొడుకు ఆనంద మహారాజు అంటే 20 ఏళ్ళ వీరపుత్రులు అవుతున్నాడు అంటే కన్న కొడుకు రాజు పెరిగి పెద్ద పెరుగుతున్నాడు బడికి వెళ్ళి పేరే పిల్లగాడు అనుకున్నాడా ఎన్నడైనా కానీ ఇక్కడనే ఉంటానా మాకు చుట్టాలు లేరా మాకు బంధువులు లేరా ఇవాళ మా తల్లిని అడుగుతానని చెప్పి పిల్లగాడు పవనాల వేడి బయలుదేరిండు పిల్లగాడు కనుక బయలుదేరి కనుక భవనాల వేడికి వెళ్ళిపోతానన్న సమయం లోపల అగో పిల్లగానికి ఏం ఆలోచన వస్తుంది ఎంత దూరం పిల్లగాని కనుక నీవు చూడ చుట్టాలు లేరా పాడబంధువులు లేరా నానే బలిగం మాకెవరు లేరా ఏడాదికి ఒక్కసారి కనుక నీవి రాకెట్ల పండుగ నాడు అన్న ఎల్లులకు మనవందమైన రాకెట్ల పండుగ నాడు కనుక నీవి ఆడబిడ్డలు ఉంటే అన్నదమ్ములకు ఏడాదికి ఒక్కసారి తల్లిదండ్రులు ఉంటే తల్లిగారి పట్టం ఆడబిడ్డలు పోయి కనుక నీవి బతుకమ్మ కొంట పోయి బండ మీద బతుకమ్మ వెళ్ళి ఆడుకుంటారట నా తల్లి ఏ ఊరు అంటలేదు నా తల్లి ఏ పట్టణం అంటలేదు ఏ రాజ్యం అంటలేదు చూడ చుట్టాలు లేరా బలబంధువులు లేరు నా తల్లి కనుక నీవు ఎక్కడే సాదుకుంటున్నదా అని ఆనంద మహారాజు ఇప్పుడే నా తల్లి వేడికి వెళ్ళిపోయి అమ్మమ్మల పట్టణం అడుగుతానన్నాడు తల్లి వేడికి రాని వచ్చినాడా అయ్యో తల్లి చంద్రాదేవికి అమ్మ జాలిగుండే మర్చిపోయిన చుట్టాలా మర్చిపోయిన
వేల చుట్టాల కొడుక మళ్ళా చేసిన కొడుకు ఈనాడు 20 ఏళ్ళ పోతాయి దాని కొడుక నా అన్న వరాల రాదు ఆగో కళ్యాణపురి పట్నం లోపల అచ్చగా తీరు పుచ్చగా తీరు ఊళ్ళకెళ్ళిపోయి అన్న వాడికి అన్న ఆదుకొని కొడుకు నన్ను ఇంత ఇంత పెద్ద చేసి నాకు పెళ్లి చేసిండ్రు కొడుక అయ్యా నాకొక్క అన్న ఉన్నాడు రా నా అన్న వరహాల రాదు నాకు పెళ్లి చేసిన కాంచెలు నా అన్న మంచి మీద కొడుక నా జరిగిన చరిత్ర గిదని చెప్పి కొడుకు చెప్పినప్పుడు పిల్లగాడు అన్నాడు అమ్మ నువ్వు ఎందుకు బాధపడతాను మనకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది బంగ్లాలో భవంతులు ఉన్నాయి మనమో బంగ్లాలో బతుకుతాం మీ అన్న గుడిసె కాడ అచ్చగాంచులు మీ అన్న బతుకుడేందుకు మీ అన్నని తీసుకొని వద్దాం పా అని చెప్పి ఆనాడు మాత్రం తండ్రి మహేంద్ర మహారాజ్ దగ్గరికి వచ్చిందుకు ఆ తల్లి చంద్రాదేవి తీసుకొని అమ్మాయ మీరు బాధపడకూరి వెళ్ళిపోదామని చెప్పి తల్లిని తీసుకున్నాడు ఆ పిల్లగాడే ఆనంద మహారాజు కళ్యాణపురి పట్నం బయలుదేరింది అయ్యా ఓ పెద్దలారా ఎట్లా పోతున్నాడు పొడిచే 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 పొట్టు పడిచరా నాకులో నాగమనే దారిలో పొట్టు పడిచరా నాకులో నాగమనే దారిలో అది కళ్యాణపురి పట్నం పొలవారు వీధి గుడిసె కాడికి వచ్చే వరకు గుడిసె అంతా ఊడిపోయి కనబడతాంది ఆ గుడిసెల కన్నా చూసింది ఆ బిడ్డ చంద్రాలదేవి కళ్ళ చూసి కలకల కలకల కన్నీరు పెడతాను రవ్వలాంటి కళ్ళకు రవ్వలు రవ్వలు సిరుకులు పెడతాను వరహాల రాజా నువ్వు సచ్చిన సావు తిరదాయ నువ్వు బతికిన బతుకులు తిరదాయ అన్నా నీ ప్రాణం పోయిందా అన్న అని చెప్పి ఆ గుడిసెకాడ ఉరుతా అంటే మరి అదే తోపంటి మాత్రం గుడిసెలు పోతారు ఓ విద్యా చంద్రాదేవి ఎందుకొరకు బాధపడుతున్నావా మీ అన్న మాత్రం చచ్చిపోలేదు ఇదే ఊరి లోపల మాత్రం రాజు కళ్యాణ మహారాజు బిడ్డని చేసుకొని రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాను నువ్వు బాధపడకు బిడ్డ అన్నారు అయ్యో నా అన్న రాజ్యానికి రాదైందా అని చెప్పి అన్న వేటికి వచ్చే వరకు అన్న కనుకనేమి అరుగుల మీద బంగారు కుడి చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని అన్న వరహాల రాజుగా ఆడుతున్నాడు అన్నల కన్నా చూసే వరకు లేని దుఃఖం వచ్చింది ఆ బిడ్డ చంద్రదేవి దగ్గర ఉరికి వచ్చి అన్న మీద ఉరికి అన్న 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 వరహాల రాజా చెల్లెవాడి చెల్లె మీద అన్నవాడి అరగంట సేపు ఏడిచింది చెల్లె నీ అటు పెళ్లి నీకు చేసిన ఓలే ఈ రాజ్యం లోపల దేశం లోపల కళ్యాణ మహారాజు మరి ప్రేమతోని పెళ్లి కోరికతోని లగ్గము రాజ్యం లోపల దేశం లోపల వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే నాకు ఒక బిడ్డ ఉంటుంది ఈ రాజ్యం లోపల నేనుంటున్నా అత్తగారి పట్నం లోపల నిన్నుంచిన చెల్లె నాకు ఒక బిడ్డ పుట్టింది నీకు ఒక కొడుకు అనేటోళ్ళకి అన్నా బాధపడకురా ఎంత దూరం పోయినా మన అవ్వయ్య ఫోటోల కాడ నీ బిడ్డ పెళ్లి నా కొడుకు పెళ్లి అక్కడ చేద్దాం మంత్రివారి భార్య వీరలక్ష్మయ్య బట్టి కథ అంతా నడిచింది అన్నా నీ మాట నేను నిశ్చేస్తున్నా అన్న ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష చిన్నప్పుడు వీరలక్ష్మ నా ప్రాణం తీస్తా అంటే నువ్వు ఆదుకున్నావు అన్నా ఈ ప్రాణం నీ మాట నేను నిశ్చేస్తున్నా అన్నా మన మొదటి పట్నం పగడప్పు నగరం లోపల నీ బిడ్డకు నా కొడుకు పెళ్లి చేద్దామన్నా బాధపడకు అన్నా అని చెప్పి ఏనాడు అందరూ బయలుదేరి నా కొడుకు 6 చదువుతాను మీ బిడ్డ డిగ్రీ చదువుతాను ఎడగట్టేసుకోమంటు ఇప్పుడు నా బిడ్డ ఇక 2 ఏళ్ళు అయితే పల్లెకి వెళ్ళి వెళ్తుంది బీటెక్ అయిపోయింది మా వాడు 6 చదువుతాను హాస్టల్లా ఏం చేయాలి ఇక్కడ చేసుకోవాలి అంతరాగం బయలుదేరి పట్నం అనంగా పగడంపుడవరం బయలుదేరి వస్తున్నారయ్యా ఓ పెద్దరా ఎట్లా వస్తున్నారు అరే నిమ్మ ఊసే నిమ్మగాసేనా మదనో అన్నవయ్యారే నిమ్మ పండు ఎవరి బాలయో
అందరాగం బయలు వెళ్ళరా మదనో నవయారి మగడం పూర్ణమయ్య మదనో నవయారి మగడం పునగరం లోపల పడుకు పడుకు ఇద్దరు బంగారిలో ఇల్లు చుట్టి ఏడు కూడా సూర్యాల్లో ఇళ్ళ కత్తున్నారు అచ్చవరకు కనుకనేమి పాపగారి వీళ్ళచ్చమ్మ 80 ఏళ్ళకి ఎత్తైంది 70 ఏళ్ళకి అత్తైంది మంచాల పడ్డది మంచిది ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయింది అమ్మ సత్తి అయ్య సత్తి అంటున్నది మంత్రివాణి భార్య వీరలచ్చమ్మ ప్రారంభిస్తా ఆనందిస్తా అని చెప్పి మాత్రం చంద్రాలేవి కన్న కొడుకు పిల్లగాడు ఉరికెత్తాను ఆ చంద్రాలేవి ఉరికెచ్చింది కొడక కొట్టోళ్ళని కొట్టాదు తిట్టోళ్ళని ఇచ్చాదు ఎందుకొరకు అంటే నా అవ్వయ్య కని భూమి మీద ఎత్తే 3 నెలలు మాత్రం అవ్వలెక్క జారింది దాని మనసు పాపకారి మాత్రం చూసినావా డబ్బు కాశపడి అవో బంగాళ కాశపడి మా ప్రాణిత అన్నది కొడక వద్దురా కొడక ఇక బతికిన బతుకుతుందా దాడి ప్రాణం తీసి నువ్వు పాప ఒడి కట్టుకోకు నువ్వు అసలే బాధపడే కొడక వాళ్ళు మాత్రం చూసినావా ఎవరు ఏ గతి ఎట్లదో ఈశ్వరికి ఎరకనాట ఎవరి కర్మ ఎట్లా వచ్చునో పరమేశ్వరికి గెలుచుంటున్నాట శివుని ఆజ్ఞ లేని శివైన గుట్టదాట కొడక నువ్వు దాని ప్రాణం తీయవోక అని చెప్పి కన్న కొడుకు ఏనాడు ఆగబట్టిందో వీళ్ళచ్చమ్మ తన తప్పుతాను తెలుసుకొని ఎదగిన ఉరికి వచ్చి వరహాల రాజు చంద్రాదేవి కాళ్ళు పట్టుకున్నది అవో కాళ్ళు పట్టుకొని నా తప్పు నేను తెలుసుకున్నా తోడుకున్న కొందర నేనే పడ్డా ఈ రాజ్యం నీది దేశం నీది ఇంటి నీది బంగారం నీది ఈ రాజ్యం లోపల ఏం కొంట పోతాము ఈ ఉన్నన్ని రోజులు కనుక మీ ఇంటికి నీ బంగారానికి రాజ్యానికి దేశానికి బుక్కడ అన్నం పెడితే మీకు అని అన్నప్పుడు కనుకనేమి అందుకొరకే అన్నారవ్వా లక్షలకు అధికారణ కానీ లవణం అన్నమే తిట్టడు కానీ మెరుగు బంగారం ఏ ఒక్కరు ముట్టవరు ఓట్లు సంపాదించిన కొంపలే పాడైతే కానీ కాట్ల పెట్టనా కాట్ల పెట్టినాడు కాసుగా మన ఎంబడి రావు వచ్చే రక్తం ఉంటే ఒలుచుకోవాలి దాని దొరికితే దాచుకోవాలి రక్తం అంతా ఎల్ల పోసుకోవాలి అన్నప్పుడు కనుక నేను సరే అని చెప్పి అవో పట్టు బ్రాహ్మణులు వినిపించి చంద్రాలదేవి చంద్రాలదేవి కన్న కొడుకు ఆనంద మహారాజుకు ఆ వరహాల రాజు కన్న బిడ్డ కవిత రానికి అవి ఏనాడు మాత్రం లగ్గం చూడు అన్నప్పుడు విడలేని లగ్గాలు 7 రోజులే వచ్చినాయి ఆ పెళ్లి ఇది పనులు చేద్దామని చెప్పి ఆ బిడ్డను మాత్రం పెళ్లి ముస్తాబు చేసి అమ్మాయి దమస నడక అమ్మాయి దమస నడక ఈ పిల్లని పెళ్లి నడకో అమ్మాయి దమస నడక అమ్మాయి దమస నడక వరహాల మహారాజు అన్నాడు చెల్లి ఇక నేను వదిలి తీసుకొని నా అత్తగారికి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆనాడు మాత్రం కళ్యాణపురి పట్నం వెళ్ళిపోయాడు చెల్లె చేసి చంద్రాదేవి మహేంద్ర మహారాజు తీసుకొని మాత్రం చూసిన ఉమాశీలనగరు వెళ్ళిపోయింది మరి మొదటి పట్నం అంటే మరి వీళ్ళ తల్లిదండ్రి వెళ్ళిన పట్నం కనుక నేను పగడంపు నగరం లోపల మాత్రం చూసిన చంద్రాదేవి కన్న కొడుకు ఆనంద మహారాజు తాత పెట్టుకున్న కిరీటం మాత్రం చూసిన పెట్టుకున్నాడు రామరాముడు రాజ్యం వెళ్తానా అని దేవదేవ అంటే దేశం వెళ్తానా అని రామ అంటాడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.